పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు నేను చెప్పబోయే సినిమా రివ్యూ మై బేబీ. ఈ డబ్బింగ్ సినిమా. ఈ సినిమా ఈ నెల 18వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కూడా ప్రీమియర్ వేశారు కాబట్టి ఈ సినిమా రివ్యూని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇది పోయిన నెల 20న జూన్ 20న తమిళ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఈ నెలలోనే 11వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల 18వ తారీఖు రిలీజ్ చేయాల్సి వస్తుంది. అయితే తమిళ్లో DNA పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ధనుష్ సినిమా కుబేరా కూడా రిలీజ్ అయింది. అదే సేమ్ డేట్న రిలీజ్ అవడం జరిగింది. ఈ సినిమాకి కూడా తమిళ్లో మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే అథర్వ మురళి పెద్ద సీనియర్ యాక్టర్. మురళి వాళ్ళ కొడుకు నిమిష హీరోయిన్లుగా నటిస్తారు. నెల్సన్ వెంకట్ అనే ఆయన డైరెక్టర్. ఇది కాస్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఈ సినిమాని 18వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. తమిళ్లో అయితే మంచి టాకే ఉంది ఈ సినిమాకి. ఓకే, DNA మై బేబీ, తెలుగులో ఆ సినిమా పేరు మై బేబీ. ఓకే, టైటిల్కి తగ్గట్టుగానే ఉంటుంది సినిమా కూడా. సినిమాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడొచ్చు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ బయట కానీ జరిగే అక్రమాలని, అన్ని హాస్పిటల్స్ అని నేను చెప్పను, కానీ కొన్ని హాస్పిటల్లో జరిగే అక్రమాలని సినిమా రూపంలో వాళ్ళు చూపించారు. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. DNA విషయానికి వస్తే DNA సినిమాని తెలుగులో SK పిక్చర్స్, సురేష్ కొండేటి ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. SK పిక్చర్స్ ద్వారా సుమారు 350 థియేటర్లో ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే లావిష్గానే రిలీజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక కథ విషయానికి వచ్చేటప్పటికి అథర్వ మురళి స్టార్టింగ్ నుంచి అతను ప్రేమించిన అబ్బాయి విడిపోవడంతో, లేకపోతే సమ్ ఇష్యూస్ వల్ల, మనకైతే వాట్సాప్లోనే చూపిస్తారు ఆ వీడియోని, సమ్ ప్రాబ్లంతో ఆ అమ్మాయి విడిపోవడంతో డ్రగ్ ఎడిట్ అయిపోతారు. అతను గంజాయి తాగుతూ రకరకాలుగా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ ఒక తండ్రికి ఇష్టం లేని కొడుకుగా పెరుగుతూ ఉంటాడు. అతన్ని తర్వాత బాగుపరచడానికి తర్వాత యోగా సెంటర్కి పంపించడం, అతను బాగుపడి వచ్చిన తర్వాత అతను పెళ్లి చేసేయాలి, ఎవరో ఒకరి నుంచి పెళ్లి చేసేయాలన్న ఉద్దేశంతో సమ్ టెక్నికల్ మెడికల్ ఇష్యూ, దాని గురించి టర్మినాలజీ నాకు కూడా ఐడియా లేదు, కానీ ఒక సమ్ డిజార్డర్తో బాధపడుతున్న ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో హీరోయిన్ నమీషాని ఇచ్చి ఇతను పెళ్లి చేయడం జరుగుతుంది. కొత్త కాపురం అంతా బాగుంటుంది. బాగున్న తర్వాత ఆవిడ తను ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచే హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత నుంచే సినిమా ఒక్కో ట్రాక్ ఎక్కుతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత 8 గంటలకు డెలివరీ అవుతుంది. 8:15 నిమిషాలకి మదర్కి చూపిస్తారు, 8:20కి తండ్రికి చూపిస్తారు, 8:25 నిమిషాలకు ఏదో బాక్స్లో పెట్టాలని చెప్పేసి ఆ బేబీని తీసుకెళ్తారు. వచ్చేటప్పటికి ఆ బేబీని మదర్కి ఇస్తే మదర్, ఈ బేబీ నా బేబీ కాదు, ఈ పిల్ల ఎవరైతే బాబు ఉన్నాడో ఈ బాబు నా బాబు కాదనేటప్పటికి ఆల్రెడీ తను ఏదో సమ్ ఇష్యూస్లో బాధపడుతుంది కాబట్టి ఆ ఇష్యూ వల్లే ఇట్లా మాట్లాడుతుంది. తనకి మెంటల్గా కొంత ప్రాబ్లం ఉంది కాబట్టి తను ఇలా మాట్లాడుతుంది. మీ బాబే, ఆల్రెడీ ట్యాగ్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ ఉంటాయి కాబట్టి కంప్యూటర్ డిజిటలైజ్ చేసాం కాబట్టి తల్లికి కొడుక్కి ఒకే రకంగా ట్యాగ్స్ వేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ బేబీ మారటానికి ఉండదు, ఎందుకు మారుతారు, CC ఫుటేజ్ కానీ అన్నీ పక్కాగా ఉన్నాయి అని హాస్పిటల్ యాజమాన్యం చెప్తారు. కానీ నా బాబు అయితే నేను కనిపెట్టలేనా అంటూ తల్లి చేసే ఫైట్ అనమాట ఇదంతా. ఇక దానికోసం ఎవరైతే ఉన్నారో హస్బెండ్ మురళి ఫైట్ చేస్తుంటాడు. అతను కూడా తనకి మెంటల్ కండిషన్ కరెక్ట్గా లేదు కదా అని ఈ బేబీ అలా మాట్లాడుతుందని చెప్పి ఫస్ట్ కొంతవరకు నమ్మకపోయినా కొన్ని సందర్భాలను నమ్మేలాగా చేస్తారు. అక్కడి నుంచి తన బేబీ ఏంటి, ఎవరు, ఎక్కడుంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ పోలీస్ కంప్లైంట్ ఇస్తూ తను ట్రావెల్ అయితే చేస్తుంటాడు. ఈ ట్రావెల్లో అనుకోని సందర్భంగా ఈ పుట్టిన పిల్లల్ని ఏం చేస్తారు అనేది సినిమా కథాంశం. అక్కడి నుంచి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇదొక పెద్ద మాఫియాలాగా సాగుతుంది. ఈ మాఫియాని హీరో ఎలా ఛేదించాడనేది సినిమా కథాంశం. అయితే ఓవరాల్గా DNA త్రూ వాళ్ళ బాబు వాళ్ళకి చేరాడా లేదా, ఆ తల్లి ఆ బిడ్డను చేర్చుకోవడానికి ఆ బిడ్డ తల్లి దగ్గరికి చేరిందా లేదా అనేది చివరి కథాంశం. ఆశాంతం కూడా స్క్రీన్ ప్లే చాలా టైట్గా చేశాడు నెల్సన్ వెంకట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సెకను ప్రతి ఫ్రేమ్ కూడా టెన్షన్తో తీసుకెళ్ళాడు. చివరి క్లైమాక్స్ కూడా చాలా టెన్షన్గా ఉంటుంది. ఈ ఎవరైతే ఒక హాస్పిటల్లో పుట్టిన బేబీలు ఎలా మాయం చేస్తారనేది ఒక మాఫియాలాగా చేశారు. ఆ మాఫియాని తెరకెక్కించడంలో డైరెక్టర్ నెల్సన్ వెంకట్ చాలా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా కూడా చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి అథర్వ మురళి కానీ నమీషా కానీ చాలా అద్భుతంగా చేశారు. ఏమాత్రం మీకు అవకాశం ఉండి ఖాళీగా ఉంటే ఓటీటీలో విషయానికి వస్తే పక్కన మాట్లాడుకుందాం. ఏమాత్రం అవకాశం ఉండా సినిమా అయితే చూడండి. మిమ్మల్ని అయితే ఈ సినిమా డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే సినిమా ఈ మధ్యకాలంలో ఆడియన్స్
థియేటర్కి రావడంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. చిన్న సినిమాలు అయితే ఓటీటీలో చూద్దాంలే, పెద్ద స్టార్ కాస్ట్ ఉంటే దానికి థియేటర్కి వెళ్దాం అనుకున్న పద్ధతి వస్తున్న తరుణంలో ఈ సినిమాకు ఇంకో బ్యాడ్ డే అయితే జరిగింది. ఈ సినిమా ఎప్పుడో 11వ తారీఖు డేట్ వేశారు కాబట్టి సినిమా ఓవరాల్గా తమిళ్ తెలుగు వచ్చేసి ఓటీటీ స్ట్రీమింగ్ హాట్స్టార్ వాళ్ళు 19th అని ప్రకటించారు. ఈ సినిమా 18th రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమ్ కాబోతుంది. అంటే ఆడియన్స్ ఓటీటీలో చూస్తారా థియేటర్లో చూస్తారా అనేది ఆడియన్సే చెక్ చేసుకోవాలి. సో ఈ సినిమా అయితే మిమ్మల్ని అయితే మీరు పెట్టిన డబ్బులకి మీరు టైంకి కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. ఈ సినిమా రివ్యూ అయితే ఇది నా పర్సనలే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. ఇది ఈ రివ్యూ కానీ ఈ రేటింగ్ కానీ ఇది నా పర్సనల్ మాత్రమే, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీకు ఏమాత్రం సినిమా గురించి కానీ సినిమాకి వెళ్ళాలన్నా సినిమా గురించి ఏమైనా చెప్పాలన్నా కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.